వెల్కమ్ టు పిడిటివి. వినుకొండలో హత్యకు గురైనటువంటి పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటనకు అయితే వెళ్లడం జరిగింది. ఈ పర్యటన గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆంక్షలను విధించడం పట్ల ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తారు. ముందుగా పర్యటనకు వెళ్లక ముందే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి భద్రతను సగానికి పైగా తగ్గించి వేయడం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది. ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండకు బయలుదేరుతున్న సమయంలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాడుతున్నటువంటి కాన్వాయ్లోని కారును తొలగించి ఒక పాత కాన్వాయ్ కారును అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. రిపేర్లో ఉన్నటువంటి పాత కాన్వాయ్ కారును వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణించేందుకు ప్రభుత్వం కేటాయించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. రిపేర్లో ఉన్నటువంటి కారును కేటాయించారు. ఆ మార్గం మధ్యలో ఆ కారు అనేది ఎక్కడికక్కడ మొరాయిస్తుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట బయలుదేరి వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొంతమంది ముఖ్య నేతలంతా కూడా వెళ్తున్న వారందరినీ కూడా మార్గం మధ్యలో తాడేపల్లిలో, తర్వాత ఉండవల్లిలో, గుంటూరులో ఆపివేయటం పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ముఖ్య నేతలు ఎవరో వెళ్ళకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంది. కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలందరినీ కూడా మార్గం మధ్యలో ఆపేస్తూ ఉన్నారు. కేవలం ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం వినుకొండ వెళ్లే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. మొత్తంగా వినుకొండలో హత్య గురైనటువంటి పార్టీ కార్యకర్త విషయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నటి నుంచి కూడా తీవ్రంగా అభ్యంతరం లేవనెత్తుతుంది. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణదొక్కే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఇక ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటన మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని తెలుపుతూ ఉంది.